ఇది పట్టుకో. ఎల్లకాలం ప్రభుత్వం మీది కాదు. ఉందిలే మంచి కాలం ముందు ముందునా. ఎల్లకాలం రోజులు మీయే ఉండవు చంద్రబాబు, అది గుర్తుపెట్టుకో. దరిద్రుడా, ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి. అది నూనె డ్రైనేజారా అంటే? పాపాలు పండుతా ఉన్నాయి వేగంగా. ప్రజలు దీన్ని క్షమించని పరిస్థితుల్లోకి వస్తారు. చెప్తానాయలా, నీ వల్ల కదా నా జీవితం సంకనాకపోయింది. ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్పే పరిస్థితులు రోజులు కూడా ఉంటాయి. స్వామి వివేకానంద కళ్ళ కనమన్నాడు కానీ కథలు జగమనలేదు. చెప్పు భగవంతనా. రోజు రాత్రి నీ పెళ్ళం కొట్టినాక ఓ డైలాగ్ కొడతావు, ఏందిరా అది? ఒకసారి చంద్రబాబును ఈసారి హెచ్చరిస్తున్నామని కూడా చెప్తా ఉన్నాం. ఈసారి కోరడం లేదు. విన్నావా? పెళ్ళం చేతిలో తన్నులు తినే ప్రతి పాకెట్ గాడు గిట్టనే డైలాగులు కొడతాడు. ఈ సందర్భంగా మరొక్కసారి చంద్రబాబును ఈసారి హెచ్చరిస్తున్నామని కూడా చెప్తా ఉన్నాం. బాబోయ్, అలా భయపెట్టకండి అంకుల్. ఏదో చిన్న పిల్లలు ఇలాగే బ్రతకలేమండి అంకుల్, ప్లీజ్. ఈసారి కోరడం లేదు, హెచ్చరిస్తున్నామని కూడా చెప్తా ఉన్నాం. పెట్టుకో, లేకపోతే నేను కంట్రోల్ తప్పాల్సి వస్తుంది. ఇదే మాదిరిగా జరుగుతా పోతా ఉంటే మాత్రం ఎవరైనా కూడా ఊరుకునే కార్యక్రమం జరగదు. రియాక్షన్ అనేది ఖచ్చితంగా ఉంటుందని కూడా చంద్రబాబు నాయుడు సందర్భంగా గట్టిగా న్యాయం జరుగుతా ఉన్న వాళ్ళ పక్షాన్ని నిలబడడం కోసం ఎమ్మెల్యే లోపలికి పోయి, అల్లుడు నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుగేయద్దు, మ్యాటర్ ఏంటో తెలిపోవాలి. లోపలికి పోయి ఈవీఎం ను పగలగొట్టే కార్యక్రమం జరిగింది. అరే దొంగలని మీరే భలే ఒప్పుకున్నారా? ఈవీఎం లో నిజంగానే ఎమ్మెల్యేనే రిగ్గింగ్ చేసుకుంటా ఉంటే ఏది నోటుకొస్తే అది మాట్లాడక ఎమ్మెల్యేకి అక్కడ నిజంగానే ఎమ్మెల్యే పరిస్థితి అంత బాగుండింటే ఎందుకు ఎమ్మెల్యే ఈవీఎం పక్కన కొడతాడు? సార్ అసలు వీడెవడో నాకు తెలియదు సార్. తగలేదనే కదా, అన్యాయం చేస్తా ఉన్నాడనే కదా. అక్కడికి పోయినప్పుడు అన్యాయం చూశాడు కాబట్టే కదా ఈవెంట్ పడగొట్టాడు. సాక్ష్యాధారాలు పరిశీలించిన మీదట ముద్దాయికి ఉరిశిక్ష విధించడమైనది. అయిపోయాడు. ఒకవైపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో వ్యతిరేకత వల్ల ఓడిపోలేదు. అయ్య బాబోయ్, నిజమే, నమ్మబుద్ధి కావట్లేదురా. ప్రజలకు మంచి చేసింది. రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి ఈ రాష్ట్రాన్ని విభజించి ఈ రాష్ట్రాన్ని గబులేపిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్. ఈ రాష్ట్రాన్ని గబులేపిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్. ఈ రాష్ట్రాన్ని గబులేపిన పార్టీ వాస్తవం. మంచి చేసి ప్రజలకు మంచి చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. చివరికి ఏం జరిగింది? పైన దేవుడు ఉన్నాడు, ప్రజలు ఉన్నారు. జనం బలమా? మనం ముదుర్లైతే వాళ్ళు మహాముదుర్లు మన వెనుకున్నట్టే ఉంటారు, కానీ ఉండరు. వాళ్ళకి ఇటు కంఫర్ట్ అయితే వెళ్ళిపోతారు. దేవుడు ప్రజలు ఏ స్థాయిలో గువ్వ గుయ్యి అనిపించే మాదిరిగా కొట్టారు అన్నది. అసెంబ్లీలోనే అమ్మలు అల్లుడు నువ్వు ఆ బూతులు అలాగే మింగే. అసెంబ్లీలోనే అమ్మలక్కలు తిట్టించింది నువ్వు అని ఈ సందర్భంగా చెప్పడానికి చాలా 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 సంతోషం. తిడుతుంటే వికటాటహాసాలు చేసింది నువ్వు. ఇది ఎక్కడి సాంప్రదాయం? ఎవరు సూచించిన సాంప్రదాయం? ఇదే నా పాలిటిక్స్, ఇదే నా తండ్రిని చూసి నేను నేర్చుకున్న హిస్టరీ. అది చిచ్చి చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే, మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన